మేడం మీరు చెప్పండి. ఇప్పుడు పెడుతున్న కేసులు అంత కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎందుకు? అమ్మ మొద- ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఎన్నో సార్లు ఇంటరాగేషన్ ఎన్నో సార్లు ఇన్వెస్టిగేషన్స్ ఎన్నో ఏళ్లగా నెలలుగా చాలా ఇంటెన్స్ గా మన నేతల్ని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఏమైనా కేసుల్లో ఏదన్నా ఉందా అని వెతికి ఏమీ దొరకలే వీళ్ళకి. పెట్టిన సెక్షన్ ఏంటి? పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. దానికి ఏ రకమైన ప్రూఫ్ దొరకలేదు, అయినా ఛార్జ్ షీట్ చేశారు. ఇది మా అందరికంటే పెద్ద వాళ్ళ ఇష్యూ. ఇది మా ఒక్కటి వాళ్ళ ఇష్యూ కాదు. సామాన్య జనులు ఈ దేశంలో ఎన్నో రకాల అన్యాయాలు ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్పడానికి వెళ్ళడానికి ఎవరు ఉండరు. పని చేసే వాళ్ళు, మిడిల్ క్లాస్, వర్కింగ్ పీపుల్, పిల్లల కోసం ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్నో అన్యాయాల్ని ఫేస్ చేస్తున్నారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ గారి పైన కేసు పెట్టడం వెనక ఏం ఇది ఒక పొలిటికల్ కక్ష, పొలిటికల్ వెండెటా. ఇప్పుడు మేము గుజరాత్ లో ఇప్పుడే ఏఐసిసి ఒక మంచి సెషన్ అయ్యొచ్చు. గుజరాత్ అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ బీజేపీ సొత్తు అనుకుంటారు. అక్కడ అంత మంది, లక్షల మంది వచ్చి కాంగ్రెస్ నేతల్ని అలాగే కాంగ్రెస్ సెషన్ ని సపోర్ట్ చేయడం చూడలేక బీజేపీ ఈ ఛార్జ్ షీట్ చేసింది మా అగ్రనేతల మీద. అలాగే బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు తెలుసు. బీజేపీ ఎప్పుడు ఈ ఏజెన్సీస్ అలాగే యూజ్ చేస్తుంది. అందుకే నేను ముందర కూడా చెప్పాను, ఇది మా ఒక్క వాళ్ళ విషయం కాదు. ఈ దేశంలో భారతీయులు ఎక్కడున్న అన్యాయం ఫేస్ చేస్తున్న అందరి కోసం ఫైట్. ఇది న్యాయం కోసం ఫైట్. అంటే ఈడీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అండ్ అది 2014లో జరిగినటువంటి విషయం కదా, దానికి మాకు సంబంధం లేదు. దాంట్లో ఇట్లా బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వం ఎందుకు బదనం చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఎస్పెషల్లీ కేటీఆర్, బీఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కాంగ్రెస్ టైంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మొదలయ్యాయి. కరెక్ట్. ఒక మంచి గవర్నమెంట్ ఎలా ఉంటుంది? మేము ఏమైనా తప్పు చేసినా కూడా మాకు చెప్పండి. ఇంకెవరో తప్పు చేస్తే ఖచ్చితంగా చెప్పండి. మేము నడుపుతున్న గవర్నమెంట్ లో కూడా ఏదైనా తప్పు ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని తీర్చిదిద్దుకుంటాం అని చెప్పడం ఒక మంచి గవర్నమెంట్ సింబల్. అలా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఎంతో ఫ్రీడమ్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎంతో ఫ్రీడమ్ ఇవ్వడం కాకుండా మొత్తం వరల్డ్ లో, ప్రపంచంలో మన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి మంచి రెప్యుటేషన్ ఉండేది. అక్కడ ఉన్న ఆఫీసర్స్ మొత్తం ప్రపంచంలో వాళ్ళని ఇన్వైట్ చేసేవాడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలని అడగడానికి. మరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ తెలంగాణలో తీసుకోండి, ఒక రెండేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ చేయగలగలవాళ్ళం, ఇలా సత్యాగ్రహాలు చేయగలిగేవాళ్ళం. ఇది మా గాంధీవాదులు ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము గాని విపక్షులు అంటే ఆపోజిట్ వాళ్ళు ఉన్న పార్టీస్ కానీ ఎవరైనా కూడా సత్యాగ్రహం చేయగలరు, ఓపెన్ గా మాట్లాడగలరు. ప్రెస్ కి ఫ్రీడమ్ ఉంది. మీరు సెక్రటేరియట్ కి మిమ్మల్ని ఎలా చేసేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితి ఉండే తెలంగాణలో. ఎలా మారింది? ఎందుకంటే గాంధీ వారసులు, గాంధీ ఫ్యామిలీ వాళ్ళ అడుగుజాడలో నడిచే గవర్నమెంట్ వచ్చింది తెలంగాణలో. కాబట్టి ఈ రోజున మీకు ఈ స్వేచ్ఛ, ఈ ఫ్రీడమ్ ఈ రోజున కనిపిస్తుంది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మోడీ, ఈడీ అని చెప్పేసి ఒక ఒక సంస్థతో పాటు బీజేపీ ప్రభుత్వాన్ని కలిపి బీజేపీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్నట్టు ఏందంటారు? ఈ సంబంధం ఏందంటారు ఒక ఈడీకి, ఒక మోడీకి? మొత్తం దేశం ఎదుర్కొన్నా ఉంది. మీరు గనక బీజేపీకి నోరు ఎత్తి మీరు మాట్లాడిన వెంటనే నెక్స్ట్ రోజున నోటీసులు, మీ ప్రాపర్టీస్ ని సీజ్ చేయడం, మీ పర్సనల్ డేటాని తీసేయడం, ఇలాంటిదన్నీ మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో ఎన్నో రాష్ట్రాల్లో అయింది. దీంతోనే మనకు తెలిసేది ఈడీ గానీ సిబిఐ గానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఒక రకంగా వాళ్ళ సొంత పొలిటికల్ టూల్స్ లాగా యూజ్ చేసి ఎదుర్కొన్న మనకి విపరీతంగా ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు బీజేపీ. అది దాంట్లో భాగంగానే ఈ ఛార్జ్ షీట్ ని చూడాలి. ఇప్పుడు ఒక్కో సవరణ చట్టం ఉంది కదా, దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నంలో ఇది ఒక భాగం అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. కరెక్ట్ అడిగారు. లో ఆందోళన చెలరేపింది. దీని గురించి ఎంతో ఆపోజిషన్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా చూసాం, మిగతా అన్ని చోట్ల కూడా చూసాం. దాని నుంచి మన ధ్యాస మళ్లించడానికి ఈ ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు. రెండోది, గుజరాత్ లో ఏదైతే వాళ్ళ స్టేట్ అనుకుంటారో, మోదీ గారి స్టేట్ గుజరాత్, ఆ స్టేట్ లో వెళ్లి కాంగ్రెస్ అంత సక్సెస్ఫుల్ ఏఐసిసి సెషన్ చేసిన తర్వాత అది ఓర్వలేక ఈ ఛార్జ్ షీట్ తీసుకొచ్చారు. అలాగే బీహార్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ముందర ఎప్పుడు వీళ్ళ పని ఇదే,
కాంగ్రెస్ మీద బురద చల్లడం, వాళ్ళ అంటే మాకున్న అగ్రనేతల మీద ఎవరైతే గాంధీ పరివారం మీద బురద చల్లడం అసలు సాధ్యమే కాదు. అంటే నేషనల్ హెరాల్డ్ ఎందుకంటే ఎప్పటి నుంచి 1930 నుంచి ఉన్న సంపద, పర్సనల్ అసెట్స్ అన్ని వాళ్ళు దేశానికి పార్టీకి అంకితం చేసిన పార్టీ మీద జీవితం అంటే లైఫ్ ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మీద వీళ్ళు బురద ఎలా జల్లదు. అందుకని ప్రయత్నాలు చేస్తారండి, సక్సీడ్ అయ్యేది లేదు. అంటే నేషనల్ హెరాల్డ్ కి ఇప్పుడు మీ అగ్రనేతలకి సంబంధం లేదు అని అంటున్నారా? ఖచ్చితంగా వాళ్ళు చేసిన ఛార్జ్ షీటు తప్పుడు ఛార్జ్ షీటు, దాంట్లో ఛార్జెస్ అన్ని బేస్లెస్. ఎంతో ప్రయత్నం చేశారు, ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు, ఎలాగా అలాగా ఈ కేసులో ఇరికిద్దామని. అవ్వలేదు. అయినా కూడాను వాళ్ళ చేతిలో ఉన్న ఏజెన్సీస్ ని యూజ్ చేసి ఈ ఛార్జ్ షీట్ చేశారు. కానీ ఈ ఛార్జ్ షీట్ తో మనకు తెలిసేది ఏంటంటే న్యాయం అన్యాయం ఎలా మనం ఫైట్ చేయాలి. ఈ ఒక్క ఫైట్ నేషనల్ హెరాల్డ్ కేసుతో పాటు ప్రతి భారతీయ రైతు వాళ్ళతో అవుతున్న అన్యాయాన్ని మేము పోరాడతామని మేము చాటి చెప్తున్నాం. న్యాయం వచ్చేదాకా కాంగ్రెస్ పోరాడుతుంది. న్యాయస్థానానికి మేడం ఐసిసి అగ్రనేతలైన రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీల మీద కేసులు అయ్యాయి ఈడీలు. అయితే ఈడీ ఎందుకు కేసులు పెట్టింది, అసలు వాళ్ళ పేర్లు ఫస్ట్ ఎఫ్ఐఆర్ లో ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ అంటే టిపిసిసి నేతలందరూ ఇక్కడ నిరసన చేస్తున్నారు ఈడీ ఆఫీస్ ముందర. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సార్ మీరు చెప్పండి, అంటే ఈ అగ్రనేతల మీద కేసులు పెట్టడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి అటు నార్త్ లో, దీనికి ఏమైనా లింక్ ఉంది అంటారా? 100% లింక్ ఉంది. రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు ప్రజాకర్షణ పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానం పెరుగుతుంది. కాబట్టి ఏం చేయాలా, మోడీ అమిత్ షాలు ఈడీని ఉపయోగించేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీల పైన ఈడీ మచ్చ వేసే ప్రయత్నం చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది 100% కక్షపూరితం. ఆయన బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటం చేయాలంటే ఒక పత్రిక ఉండాలని చెప్పేసి ఆయన ఎక్కువ పెట్టుబడులు పెట్టి మిగతా స్వతంత్ర సమర యోధులు ఆ పెట్టుబడులు సేకరించి ఆ పత్రిక స్థాపించారు. విజయవంతంగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్న పత్రిక 2008 సంవత్సరం వచ్చేసరికి ఆ పత్రిక కొన్ని కారణాల వల్ల మూతబడిపోయింది. మూతబడిన పత్రికను తెరిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా సోనియా రాహుల్ గాంధీ గారు అనుకొని మంచి ఉద్దేశంతో ఆ పత్రికను బతికించాలని చెప్పేసి యంగ్ ఇండియా సంస్థ ద్వారా 90 లక్షల రూపాయల షేర్లు చెప్తే 50 లక్షల రూపాయలకు పెట్టి షేర్లను కొన్నారు. అందులో ఎవరైనా కానీ ఏదైనా షేర్లను అమ్మేటప్పుడు చెప్తారు, వాళ్ళు ఒక రేటు చెప్పినప్పుడు మాకు ఈ ధరకు కావాలని చెప్పి మనం కొనుగోలు చేస్తాం. అది ఎక్కడున్నా చట్టబద్ధమే. అది చట్టబద్ధంగా కొనుగోలు చేస్తే ఒక బీజేపీ నాయకుడు ఇందులో ఏదో నేరం జరిగిందని చెప్పి అది 2013లో ఈడీకి సిబిఐకి ఫిర్యాదు చేస్తే సిబిఐ ఈడీ కూడా ఇందులో ఏం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. 2014లో బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీని సిబిఐని ఉసుగొల్పి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన కేసు నమోదయ్యేలాగా కోర్టులో కేసు వేసి నడిపిస్తున్నారు. కోర్టులు అంటే మాకు గౌరవం ఉన్నది. కోర్టు ఏ విచారణ చేపట్టినా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ విచారణ హాజరవుతారు. కాబట్టి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ నాయకుల మీద, రాజీవ్ గాంధీ గారి మీద కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత 2G స్పెక్ట్రమ్ అన్నారు. 2G స్పెక్ట్రమ్ విషయంలో కూడా కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఎటువంటి నేరం జరగలేదు అని చెప్పేసి రుజువైంది, కొట్టివేసింది. ఇప్పుడు ఈ కోర్టు కూడా ఈడీ విషయంలో తప్పకుండా కోర్టు సోనియా గాంధీ గారు రాహుల్ పెట్టిస్తే కడిగిన ముత్యం లెక్క సోనియా రాహుల్ గాంధీ గారు బయటకు వస్తారు. మాకు ఏ భయం లేదు. ఒక పక్క రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోక్సభలో మోడీకి అమిత్ షాలకు కంట్లో ముళ్ళుల, కంట్లో నలుసుల, ముళ్ళుల, పక్కలో బల్ల లెక్క తయారైంది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని అణిచివేయాలి. రేపు జరగబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేసులు ఉన్నాయని చెప్పి ప్రజల్లో పలచం చేయాలి, రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని కుట్ర జరిగింది. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఈడీ కేసుల తాటాకు చప్పులకు ఊపులకు దారబోశారు, వాళ్ళ కుటుంబాల్లో రక్తం చిందించారు. అట్లాంటి త్యాగమూర్తుల పని తప్పుడు కేసులు ఏందని చెప్పి దేశం అండగా ఉంది. తెలంగాణలో కూడా హైదరాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఇక్కడ ఈడీ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుంది.